నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం సార్, నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. కొన్ని నక్షత్రాలకి మంచి ప్రశంసలతో ఉంటుంది ఆ నక్షత్రాలు. కొన్నేమో పాప అపవాదులను మోస్తూ ఉంటుంది, లైక్ ఆశ్లేష. మనం మాట్లాడుకున్నాం కూడా. అట్లాగే చిత్తా నక్షత్రం, తిట్టడానికి చిత్తకార్తెని కూడా తిడుతూ ఉంటారు. కానీ కొంతమంది ఎనలైజేషన్స్ కానీ చిత్తా నక్షత్రం గురించి వింటూ ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి నక్షత్రం అని కూడా చెప్తూ ఉంటారు. వాట్ ఈజ్ యువర్ ఎనాలిసిస్? చిత్తా నక్షత్రం జాతకులు అసలు ఎలా ఉంటారు? కుజ సంబంధితం కాబట్టి మరి అట్లాంటి అగ్రెషన్ ఉంటుందా? మీరు చాలా విపులంగా తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి వీరి గుణగణాలు ఎలా ఉంటాయి, ఏం మార్చుకోవాలి, ఎటువంటి ఆరాధన యోగిస్తుంది, ఇవన్నీ ఒకసారి చెప్పండి సార్. మీరు ముందు అడిగిన విధంగా చిత్తకార్త అనే పదం, ఇది రవి చిత్తా నక్షత్రంలో సంచరించే సమయంలో వర్షానికి సంబంధించి ఆ సమయంలో కొంచెం తరచుగా కొంచెం వాతావరణం చల్లగా ఉండటం, వర్షానికి సంబంధించి ఇటువంటి ఉండటం కారణం చేత కొంత ప్రకృతిలో కొంచెం అనుకూల ఆహ్లాదకరమైన వాతావరణం ప్రకృతిగా ఉండటం ఆ కారణం చేత దానికంటూ ప్రత్యేకమైన పేరేదో పెట్టారు. అంటే అది ఆహ్లాదకరంగా ఉంటుంది అనే ఉద్దేశమే కానీ దాంట్లో వేరే అపవాదు అనేది కాదు. ఇక్కడ చిత్తా నక్షత్రం అనేది చాలా స్థిరమైన నక్షత్రం. అందుచేతనే జ్యోతిష శాస్త్రంలో ప్రస్తుతం మనం అనుసరిస్తున్న పద్ధతుల్లో చైత్రపక్షైనాంశ అంటే చిత్తా నక్షత్రం మధ్య భాగం నుంచి 180 డిగ్రీల కోణస్థితిలో మేషరాశి ప్రారంభం అవుతుంది అనే అంచనాతోటి చైత్రపక్షాయనాంశని డెరైవ్ చేయడం జరిగింది. అంటే చిత్తా నక్షత్రం చాలా స్లోగా ఉండే చాలా పెద్ద నక్షత్రం అని. ఈ నక్షత్రం అందరికీ తెలిసిన విధంగా 2 పాదాలు కన్యారాశిలోను 2 పాదాలు తులారాశిలోనూ ఉంటాయి. ఇక్కడ ఈ రెండిటికి సంబంధించి అంటే ఈ 2 రాశుల్లో ఉన్నప్పటికీ చిత్తా నక్షత్రానికి వింశోత్తరీనాథుడి ప్రకారం, వింశోత్తరీ దశల ప్రకారం అధిపతి కుజుడు. ఆ తదుపరి కన్యారాశిలో ఉన్నప్పుడు అధిపతి బుధుడు. తులారాశిలో ఉండే 3-4 పాదాలకి ఆ రాశ్యాధిపతి శుక్రుడు. ఇక నక్షత్ర ఆధిపత్య దేవత విశ్వకర్మ, అంటే బ్రహ్మకుమారుడు, మన విశ్వకుమార్ దేవశిల్పి. అంటే అక్కడ ఆ ప్రత్యేకమైన కారకత్వం ఇవ్వడానికి కారణం ఏమిటంటే ఆర్టిస్టిక్ లక్షణాలు. అంటే దేవశిల్పికి సంబంధించిన లక్షణాలు అంటే ఆర్టిస్టిక్ లక్షణాలే కదా. ఆర్కిటెక్ట్ కదా ఆయన. ఆర్టిస్టిక్ అంటే ఏదైనా ఒక దాన్ని చక్కగా దేవతల ఆర్కిటెక్ట్గా మనం పరిగణలో తీసుకుంటాం. విశ్వకర్మ అనే పదానికి ప్రతి విషయంలోనూ చాలా అందంగా అమర్చి తయారు చేయగలిగే నైపుణ్యత ఉన్నవాడు. వీళ్ళకి ఆ తత్వం ఉంటుందా? తత్వం ఉంటుంది. ఇక ఈ యోగిని దశలకు సంబంధించి చూసుకున్నప్పుడు దీనికి అధిపతి మంగళ అంటే చంద్రుడు. అంటే యోగిని దశల్లో మంగళ అనే పదానికి చంద్రునికి సంబంధించిన ఇది అని. కాబట్టి వీటన్నిటినీ పరిగణలో తీసుకున్న సన్నివేశంలో వీరికి సంబంధించి చిత్తా నక్షత్రం వారు మనసులో అనుకునే విషయాలు లేదా వారు ప్రదర్శించే విషయాలు ఇవన్నీ ఏదో రకంగా ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా ఒక కళాత్మకంగా ఉంటాయి. అంటే ఎదుటివారు గుర్తించే వారి హావభావ విశ్లేషణ చేయటం కావచ్చు, లేదా వారు ధరించే దుస్తులు కావచ్చు, లేదా వారికి ఉన్న అలవాట్లు కావచ్చు. అది పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ఎదుటివారు వాటి ద్వారా అతని పేరును ఆ వ్యక్తిని గుర్తుంచుకునే విధంగా ఉంటూ ఉంటాయి. ఇది ఒక ప్రత్యేకమైన సౌలభ్యత, అనుకూలతలు. వీరికి చిత్తా నక్షత్రంలో పుట్టిన వారికి అందరూ గౌరవిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ వీరిని గౌరవిస్తూ ఉంటారు. వీరికి తగిన ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కానీ వీరిలో ఏదో ఒక చిన్న లోపం ఉండే అవకాశాలు ఉంటాయి. ఆ లోపాన్ని ఎదుటివారు అంటే కేవలం జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా వారి కొంచెం పరిచయం ఉన్న వాళ్ళు కూడా వారిలో ఉండే ఏదైనా దురలవాటు కావచ్చు లేదా మరొక రకమైన లోపం కావచ్చు, దాన్ని యాక్సెప్ట్ చేస్తూ వారిని గౌరవించే విధంగా వీరి వ్యక్తిత్వం, ప్రవర్తన ఉంటుంది. చిత్తా నక్షత్రంలో పుట్టిన వారికి సంబంధించిన వారు ఎవరికి హాని చేసే పరిస్థితి అయితే ఉండదు.
కాబట్టి వారిని మనం పరిపూర్ణంగా నమ్మొచ్చు. ఇక చిత్తా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించి చూసుకున్నప్పుడు ఇక్కడ కాంబినేషన్ ఏమిటి? బుధుడు కన్యా రాశిలో ఉండటం, రెండవది అధిపతి నక్షత్రాధిపతి అంటే వింశోత్తరి నాది కుజుడు కావటం, బుధ కుజ కాంబినేషన్ ఉండటం, దాని తర్వాత సింహ నవాంశాధిపతి కావటం, ఒకటో పాదం సింహరాశిలో పడుతుంది. సింహరాశి నవాంశాధిపతి కావటం. వీటి కారణాల చేత వీటికి సంబంధించి చూసుకున్నప్పుడు వీరు ప్రతి విషయంలోనూ బయటికి కనిపించని ఈగో వారిలో ఉంటుంది. వారికి కనిపించని బయట వారికి ఈగో వారికి ఇంత అహంకారానికి ప్రదర్శిస్తున్నారు, అహంకారానికి లోనవుతున్నారు అనే విషయం ఎదుటి వారికి ఏమాత్రం తెలియదు. వారికి అటువంటి తీవ్రమైన అహంకారం మనసులో ఉంటుంది. అది ఎదుటి వారికి ఏ సందర్భంలోనూ అర్థం కాదు. కానీ వీరు చేసే పనులు అహంకారంతో, ఉదాహరణ మనం చూస్తూ ఉంటాం బయట, ఏదో వారికి వ్యతిరేకంగా ఒకరు చేశారనుకోండి, వీరు కామ్గా చూస్తూ అలానే ఉంటారు. వారి రియాక్షన్ ఏమి ఉండదు. దాని తర్వాత జన్మలో వాళ్ళని కలవరు, వాళ్ళని అవాయిడ్ చేసేస్తారు. ఏమిటంటే ఎవరికీ చెప్పరు ఎందువలన ఆ వ్యక్తిని అవాయిడ్ చేశారు, లేదా ఎందువలన ఆ పనిని మీరు కావాలని ఒక లాభదాయకంగా ఉండే పనిని మీరు వదులుకున్నారు అనే దానికి కారణం చెప్పరు. కేవలం వీరి ఈగో సాటిస్ఫై కాలేదు అని. అదే కుటుంబపరమైన విషయాలకు వచ్చినప్పుడు కుటుంబంలో కూడా ఇటువంటి లక్షణాలను ప్రదర్శిస్తారు. అదేమిటి? జీవిత భాగస్వామి వీరిని ఈగో హర్ట్ చేశారనుకోండి, ఆడ కావచ్చు మగవ కావచ్చు, వారు వ్యక్తీకరించరు, ఏదీ చేయరు. అసలు వారిలో దాన్ని పట్టించుకున్న భావనలు ఇవేమీ ఉండవు. కానీ వారు దానికి రియాక్షన్గా వారికి ఎప్పుడో ఎప్పటికీ అర్థం కాదనుకోండి, ఎప్పుడో దానికి సంబంధించిన దాన్ని పూర్తిగా వారు అడిగిన ప్రశ్నకి దాన్ని అవాయిడ్ చేస్తారు. దీని ద్వారా జీవిత భాగస్వామి అర్థం కాకుండా వారికి వీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని మానసికంగా అర్థం చేసుకోలేని స్థితిలో చాలా ఒత్తిడికి లోనయ్యే పరిస్థితులు ఉంటాయి. వీటి కారణాల చేత వైవాహిక జీవితంలో కలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వారు ఇది విద్యార్థులకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఇలాంటి వారు వారి కళాత్మకతని ప్రదర్శించడానికి అనుకూలించే రంగాల్లో ఆర్కిటెక్ట్స్ కావచ్చు, లేదా బిల్డింగ్ ప్లానర్స్ కావచ్చు, లేదా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు, దానికి సంబంధించిన వారు కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వారు కావచ్చు. ఇలాంటి వారు దాంట్లో ప్రవేశించినప్పుడు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వీరు సంతానం పట్ల విపరీతమైన మమకారం కలిగి ఉంటారు. సంతానంతో చాలా చక్కగా వారి పట్ల చాలా ఆకర్షితులై ఉంటారు. ఇక రెండవ పాదానికి సంబంధించి చూసుకున్నప్పుడు రెండవ పాదానికి అధిపతి నవాంశాధిపతి బుధుడే అయ్యాడు, అంటే కన్యా రాశి అయింది. ఇక్కడ కాంబినేషన్ మిగతా వర్తించే కాంబినేషన్సే ఉన్నాయి. వీరు ఈ కారణం చేత వీరు ఎక్స్ప్రెసివ్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కుజ బుధ కాంబినేషన్ ఉన్న కారణం చేత కుజుని యొక్క నక్షత్రం, బుధుని యొక్క రాశిలో, నవాంశాధిపతి కూడా లగ్నంలోనే అంటే చంద్ర లగ్నంలోనే ఉన్న కారణం చేత వీరి యొక్క ఎక్స్ప్రెసివ్నెస్ ఇదంతా ఎలా ఉంటుందంటే ఎదుటివారికి సంబంధించి ఎదుటివారు ఏం చెప్తున్నారో వినరు, తాము చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్తారు. ఆ చెప్పదలుచుకున్న ఎక్స్ప్రెసివ్నెస్ ఎలా ఉంటుందంటే ఇంపల్సివ్గా ఉంటుంది. నేనేం చెప్పదలుచుకున్నాను, ఏమిటి, ఎదుటివారు ఏం ఆశిస్తున్నారు అనే ఆలోచన ఏది ఉండదు. నేను ఈ విషయం ఇక్కడ మిమ్మల్ని ఈ క్షణం కలవాలనుకున్నది ఈ విషయం చెప్పడానికి, మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనే దానికి సంబంధం లేకుండా వారు వ్యవహరిస్తారు. ఇది కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది. అడ్మినిస్ట్రేటర్స్కి సంబంధించి అనుకున్నప్పుడు వారికి సమయం చాలా విలువైంది. అడ్మినిస్ట్రేటర్స్ వారి కింద పనిచేసే వారి దగ్గరికి వచ్చి నువ్వు ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి అని చెప్పటం, ఈ పనిలో సరైన ఇది లేదు, సరైన అవుట్పుట్ సరిగ్గా లేదు అని చెప్పటం, ఇటువంటి ఏదన్నా అడ్మినిస్ట్రేటర్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ మందిని అలానే ఎక్కువ మందిని కలిసే అవకాశం ఉన్న వ్యక్తులతోటి క్లుప్తంగా సూటిగా మాట్లాడే తత్వం ఉన్న అవసరం ఉన్న ఏ ఫీల్డ్ అయినా వీరికి ఉపయోగపడుతుంది. కానీ కుటుంబపరమైన విషయాలలో ఇదే లక్షణాలను చూసుకుంటున్నప్పుడు నేను చెప్పిందే వినాలి, నేను ఇదే చెప్తాను, ఎదుటి వారి ఫీలింగ్స్ తోటి వారి సమాధానంతో సంబంధం లేదు.
ఈ విధంగా వ్యవహరించడం వలన తల్లిదండ్రులు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, వీరిని వ్యతిరేకించే పరిస్థితులు ఉంటాయి. ఇదే ఇక్కడ 36 సంవత్సరాల లోపల వీరికి వివాహం జరిగిన సందర్భాలలో ఇక్కడ ముందు వివరించాను కదా, మంగళుడు అంటే చంద్రుడు యోగిని దశల ప్రకారం 36 సంవత్సరాల తర్వాత వీరికి అనుకోని విధంగా వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీరు పొరపాటున శ్వాసనాళాలకి శ్వాసకోశాలని ఇబ్బంది పెట్టే దురలవాట్లు, అంటే ఉదాహరణకి సిగరెట్ స్మోకింగ్ ఇటువంటి వాటి పట్ల ఆకర్షితులు గనక అయిన సందర్భాలలో వీరు అనుకోని విధంగా సివియర్ ఎయిర్వే డిసీజ్ని ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. తద్వారా వీరికి చాలా 36 సంవత్సరాల తర్వాత చాలా శారీరక మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఇక 3వ రాశి సంబంధించి 3వ పాదానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు 3వ పాదం తులారాశి అయింది. తులారాశికి అధిపతి శుక్రుడు. 2వది దాని తర్వాత కుజుడు నక్షత్రాధిపతి. విశ్వకర్మ అది లార్డ్. దాని తర్వాత ఇక్కడ నవాంశాధిపతి. నవాంశ ఏ స్థానం అయింది? మరలా తులా అయింది. ఈ తులకు సంబంధించిన విషయాలకు సంబంధించి అంటే శుక్రుని యొక్క కారకత్వాలు, శుక్ర కుజ కారకత్వాలు. వీరు పారవశ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ పారవశ్యత యొక్క పరాకాష్ఠ ఏమిటంటే దానికి సంబంధించింది ఏమిటంటే ప్రతి విషయంలోనూ, ఉదాహరణకి ప్రేమ స్నేహం వంటి విషయాలు కావచ్చు, లేదా రచనా వ్యాసాంగాదులకు సంబంధించిన విషయం కావచ్చు, ఇటువంటి ఏ విషయానికి సంబంధించి అయినా వీరు అనుకోని విధంగా పొరపాటున దాంట్లో ఎడిక్ట్ అయ్యారనుకోండి, పొరపాటున రుచి చూశారనుకోండి, రచనా వ్యాసాంగాదులలో వీరు రాసినది ఏదైనా ఒక పత్రికలో పబ్లిష్ అయిందనుకోండి ఉదాహరణకి, ఇంకా దాంట్లో దాన్ని పూర్తిగా అట్రాక్ట్ అవుతారు, ఇంకా పూర్తిగా రచనా వ్యాసాంగాదులలోనే ఉంటారు. తద్వారా ఏమిటి గుర్తింపు లభిస్తుంది. పాజిటివ్ సైడ్ చూసుకున్నప్పుడు ఆర్థికపరమైన లాభాలు ఉంటాయి. కానీ వారు చేస్తున్న వృత్తి పట్ల నిబద్ధత లేకపోవటం కారణం చేత వృత్తిలో చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. దురలవాట్లకు సంబంధించి చూసుకున్నప్పుడు వారు పొరపాటున ఏదైనా దురలవాటు అయినదే అనుకోండి, పారవర్శ్యతకు సంబంధించి దాంట్లోనే కూరుకుపోతారు, బయటికి రావటం. ఆఖరికి వారికి 36 సంవత్సరాలు దాటిన తదుపరి కూడా ఇటువంటి లక్షణాలే ఇవే కొనసాగే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత 4వ పాదానికి సంబంధించి చూసుకున్నప్పుడు 4వ పాదానికి సంబంధించి ఇక్కడ కూడా తులారాశి, 4వ పాదం తులారాశిలో ఉంటుంది శుక్రుడు. కానీ ఇక్కడ కారకత్వం నవాంశాధిపతి వృశ్చికం, కుజ శుక్రుల కారకత్వానికి సంబంధించింది అయింది. వీరు ఈ కారకత్వం కారణం చేత వీరు ఎప్పుడు కుజ శుక్రుల కాంబినేషన్ ఉన్న సన్నివేశాలలో వీరికి సంబంధించి ఎక్కువగా ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్స్ వైపు ఆకర్షితులయ్యే అవకాశాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి వీరి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే వారికి బహుశా ఆడవారు అనుకోండి, వారికి మగ స్నేహితులు చిన్నప్పటి నుంచి వారి ఎక్కువ మగపిల్లలే వారికి స్నేహితులుగా ఉండే అవకాశం ఉంటుంది. ఆడవారికి సంబంధించి మగవారికి సంబంధించి చూసుకున్నప్పుడు ఆపోజిట్గా ఎక్కువ మంది అమ్మాయిలతోటి, అంటే వీరి అర్థం వారితోటి ప్రేమలు ఎఫైర్స్ ఉంటాయని కాదు, స్నేహితులు ఎక్కువగా ఉంటారు, వారి పట్ల ఆకర్షితులు అవుతారు. వారికి సంబంధించి మనం చూస్తూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం, వారు ఒక అబ్బాయి ఎక్కువ మంది అమ్మాయిలతోటి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి బహుశా వారికి సంబంధించి సహాయం చేస్తూ ఉండటం, ఇటువంటి వాళ్ళందరిలోనూ తలలో నాలికలాగా ఉంటూ ఉంటాడు, అంటే వారికి సంబంధించిన ప్రతి పని చేసి పెడుతూ ఉంటాడు. ఇది వారికి పాజిటివ్ కూడా. కానీ అది ఎప్పుడు నెగిటివ్ అవుతుందంటే వీరికి లభించే జీవిత భాగస్వామి దాన్ని గుర్తించి కుళ్ళుకొనే విధంగా, అంటే జెలస్గా ఫీల్ అయిన సందర్భాలలో నెగిటివ్ అవుతూ ఉంటుంది. ఇటువంటి కారణాల చేతనే వైవాహిక జీవితంలో కలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ వీరికి ప్రతి ఒక్కరితోటి కేవలం నిర్మలమైన స్నేహం అనే ఒక తత్వం మాత్రమే ఉంటుంది. కానీ వారితోటి మరే రకమైన ఇబ్బందికర వేరే రకమైన సంబంధ బాంధవ్యాలు ఉండే అవకాశం ఉండదు. వీరు కూడా సంతానానికి సంబంధించి రక్త సంబంధీకులకు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. పూర్వార్జితాలు పిత్రార్జితాలు ఆయాచితంగా వీరి ప్రయత్నం లేకుండానే వీరికి లభించే పరిస్థితులు ఉంటాయి. ఇక ఏ నక్షత్రాల జోలికి వెళ్ళొద్దు సార్ వీళ్ళు? ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ చూసుకుంటున్నప్పుడు ఈ మొదటి
పాదాలు చిత్తా నక్షత్రం 2 పాదాలకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు వీరు గురు నక్షత్రాలకు సంబంధించి వెళ్లకుండా ఉండటం మంచిది. అంటే ఇక్కడ ముందు వివరించినట్లుగా చతుర్థ సప్తమాధిపతి అయ్యాడు, అంటే మనం హస్త నక్షత్రంలో వివరించుకున్నాం. కానీ ఇక్కడ విషయంలో వీరు గురు నక్షత్రాలకు సంబంధించి అంత అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉండవు. కానీ శనికి సంబంధించిన నక్షత్రాలు మధ్యమ స్థాయిలో ఉంటాయి. కానీ చంద్ర రవికి సంబంధించిన నక్షత్రాలు వీరికి చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. అద్భుతం సార్. ఏ ఆరాధన వీరికి యోగిస్తుంది? సహజంగా విశ్వకర్మ అంటే వీరు మెడిటేషన్ చేయటం లాంటిది. బ్రహ్మ యొక్క పుత్రుడిగా మనం భావిస్తున్న విశ్వకర్మ కాబట్టి వీరికి దాని ముఖ్యంగా ఈ నక్షత్ర అధినాయకత్వ లక్షణాలను సూచించడానికి పెట్టడానికి ఒక దేవతలను పెట్టడానికి కారణం ఏమిటంటే వారు పూజించే తత్వాన్ని, ఏ తత్వాన్ని పూజిస్తే అనుకూలంగా ఉంటుందో వారు ఏ తత్వంలో ఉంటారో రెండు విశ్లేషణ కొరకు చెప్పింది. ఇక్కడ బ్రహ్మకు సంబంధించిన విషయం ఏదైనా ఇది ఉన్నప్పుడు డైరెక్ట్గా బ్రహ్మగారికి పూజ చేసే అవకాశం లేదు కాబట్టి మెడిటేషన్ ఇటువంటివి ఏదన్నా చేయటం, దాని తర్వాత దగ్గరలో ఉన్న మేధావులను, వారికి పరిచయమైన మేధావులను, గురువులను, ఆధ్యాత్మిక గురువులను వారిని సందర్శిస్తూ ఉండటం. ఎందుకంటే ముందు వివరించినట్లుగా చిత్తా నక్షత్రానికి సంబంధించి మనం వారికి దురలవాట్లైన సందర్భాలలో దాని నుంచి బయటపడే అవకాశాలు తక్కువగా ఉంటాయని వివరించడం జరిగింది కదా. ఆ కారణం చేత వీరు ఆధ్యాత్మిక మార్గంలో స్పిరిచువాలిటీకి సంబంధించి లేదా స్పిరిచువాలిటీ కాకపోయినా మరే ఇతర అయిన ఒక వారి వ్యక్తిత్వాన్ని అనుకూలంగా ప్రభావితం చేసే ఏదైనా ఒక సిద్ధాంతం వైపు ఆకర్షితులవుతాయి. దాన్ని అనుసరించినప్పుడు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అద్భుతంగా తెలియజేశారు సార్, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో స్వాతి నక్షత్రం గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం.